హాయ్, వెల్కమ్ టు యోయో టీవీ. తెలంగాణలో రేవంత్ ప్రభుత్వం కాస్త దూకుడు పెంచింది. ఇప్పటికే ఎన్నికల్లో ఇచ్చిన హామీలలో కొన్ని అమలు చేసింది. పెండింగ్లో ఉన్న పథకాలను కూడా ఒక్కటొక్కటిగా అమలు చేసేందుకు రెడీ అవుతుంది. ఈ నేపథ్యంలోనే సీఎం రేవంత్ రెడ్డి ఒక కొత్త పథకాన్ని తీసుకురాబోతున్నారు. ఇది నిజంగానే అద్భుతం అనేలా ఉంది. ఎందుకంటే ఈ రోజుల్లో కొంతమంది పిల్లలు కనిపెంచిన తల్లిదండ్రులను గాలికి వదిలేస్తున్నారు. అల్లారు ముద్దుగా కంటికి రెప్పలా పెంచిన అమ్మా నాన్నలను మాయమాటలు చెప్పి రద్దీ నగరాల్లో వీధుల్లో వదిలేసి వెళుతున్నారు. ఇలాంటి ఘటనలు ఈ మధ్యకాలంలో విపరీతంగా పెరిగిపోయాయి. అదే విషయమై సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి పలువురు అధికారులు తీసుకొచ్చారు. దీంతో వృద్ధులు ఆలనా పాలనపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. వారి కోసం ఒక కార్యక్రమం తీసుకురాబోతున్నారు. రాష్ట్రంలోని వృద్ధులకు కాంగ్రెస్ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. తెలంగాణ వ్యాప్తంగా వృద్ధుల కోసం డే కేర్ సెంటర్స్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. రాష్ట్ర వ్యాప్తంగా వృద్ధుల కోసం ప్రతి జిల్లాలో ఒక డే కేర్ సెంటర్ సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ ఏర్పాటు చేయనుంది. మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. ఈ మేరకు కసరత్తులు చేస్తుంది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 9 లక్షల మంది సీనియర్ సిటిజన్స్ ఉన్నట్లుగా సమాచారం. ఈ మధ్య తమ పిల్లలు వదిలేశారంటూ రోధిస్తున్న ఘటనలు చాలా చూశాం. అలా ఒంటరైన వృద్ధులు మనోవేదన చెందకుండా వారికి చేయూతనిచ్చే దిశగా ప్రభుత్వం ముందుకెళ్తుంది. సామాజిక సంరక్షణతో పాటు మానసిక ఉల్లాసానికి బాటలు వేసేలా డే కేర్ సెంటర్లను నిర్మించాలని ప్రణాళికలు వేస్తుంది. ప్రతి జిల్లాలో ఓ డే కేర్ సెంటర్ ఉండేలా రాష్ట్ర ప్రభుత్వం ప్లాన్ చేస్తుంది. ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా 32 జిల్లాల్లో డే కేర్ సెంటర్లను ఏర్పాటు చేసేందుకు కసరత్తు చేస్తుంది. రాష్ట్రంలో దాదాపుగా 9 లక్షల మంది సీనియర్ సిటిజన్స్ ఉన్నట్లుగా ప్రభుత్వం అంచనా వేస్తుంది. ఈ డే కేర్ సెంటర్ల ద్వారా వృద్ధులు మనోధైర్యంగా ఉంటారని ప్రభుత్వం భావిస్తోంది. అయితే ఈ డే కేర్ సెంటర్లు నిర్మించేందుకు జిల్లా కేంద్రాల్లో ఏవైనా ప్రభుత్వ భవనాలు నిరుపయోగంగా ఉన్నాయా లేదా అన్న వాటిపై ప్రభుత్వం ఆరా తీస్తుంది. వాటికి మరమ్మతులు చేస్తే వృద్ధులకు సౌకర్యం కల్పించవచ్చా అని పరిశీలిస్తోంది. అయితే భవనాలు లేని చోట కొత్తవి నిర్మించాలా లేక అద్దె భవనాలు తీసుకోవాలా అన్న దానిపై అధికారులు కసరత్తు చేస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి తీసుకున్న ఈ నిర్ణయంపై సర్వత్రా ప్రశంసలు కురిపిస్తున్నారు. మరి ఈ స్కీమ్ ఎప్పటి నుండి అమలవుతుందనే దానిపైన క్లారిటీ రావాల్సి ఉంది. మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక.